విద్యా సంస్థల అధినేతగా విద్యావేత్తగా జిల్లా ప్రజలకు సుపరిచితులు కూడి తిరుగుతున్నారు. ఇక రాజకీయ రంగంలో కూడా దాదాపు 3 దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లా నుండి బీజేపీ తరఫున క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తి ఆయన. ప్రస్తుతం బీజేపీ అధికార ప్రతినిధిగా ఉంటున్నారు. ఇప్పుడు వారిని కలుసుకుంటున్నాం. నమస్కారం తిరుపతిరావు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ వెనక నుంచి మద్దతు ఇచ్చే పరిస్థితులు లేదా పొత్తులో భాగంగా మీరు చంద్రబాబుని గెలిపించే పని తప్ప స్వతంత్రంగా ఎదిగే పరిస్థితి ఎందుకు లేకుండా పోతుంది? పరిస్థితుల నేపథ్యంలో మీకు అటువంటి అభిప్రాయం కలగడం సర్వసాధారణం. ఇంకా చెప్పాలంటే గడిచిన 2 దశాబ్దాలుగా ప్రత్యేకించి 99 ఎన్నికల నుండి తీసుకున్నట్లయితే మీరు చెప్పినటువంటి వాటికి ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయినా సరే అంగీకరించాల్సిందే. అయితే నేను భారతీయ జనతా పార్టీలోకి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నుండి 1998లో నేను రావడం జరిగింది. 98 పరిస్థితి ఒకసారి నేను ఎన్నికల్లోకి వచ్చేటప్పుడు 98 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్కి ఉప ఎన్నికలు జరిగాయి. ఐ మీన్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్. అది జరిగినప్పుడు ఆ రోజు ఆ ఎన్నికల్లో పనిచేస్తూనే నేను పార్టీలోకి రావడం జరిగింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ తాలూకా ఓట్ షేర్ ఒకసారి మీకు గుర్తు చేస్తాను. 18% ఉమ్మడి రాష్ట్రంలో 18% ఓట్ షేర్ సాధించి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి, కాకినాడ 2 పార్లమెంట్ సీట్లు గెలుచుకోవటం, అదేవిధంగా తెలంగాణలో 4 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నటువంటి సందర్భం. నేను ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చిందనేసి అంటే, మీరన్నట్టుగా 99లో మేము తెలుగుదేశం పార్టీతో అలయన్స్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ 2004 అలయన్స్, 2014 అలయన్స్, 2024లో అలయన్స్ దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పిన దాన్ని నేను అంగీకరిస్తాను. కానీ నేను పార్టీలోకి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుండి పంపించబడినటువంటి సందర్భంలో పార్టీ అధికారానికి దగ్గరగా ఉందన్నటువంటి ఒక భావన ఇటు పార్టీ హైకమాండ్ ఢిల్లీ స్థాయి నాయకత్వంలో ఉన్నటువంటి మాట వాస్తవం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకు ఆలోచన కూడా ఆ రోజు అదే విధంగా ఉండేది. అయితే తర్వాత జరిగినటువంటి పార్టీ పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మేము ఇక్కడ అలయన్స్ పార్టీగానే కొనసాగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడే కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో తీసుకున్నా సరే 2 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న దగ్గర ఏ జాతీయ పార్టీ కూడా, ఈవెన్ భారతీయ జనతా పార్టీ కానీ లేకపోయినట్టయితే కాంగ్రెస్ పార్టీ కానీ, ఇంకా చెప్పాలనేసి అంటే కమ్యూనిస్టులు అయినా సరే 2 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ జాతీయ పార్టీ కూడా బలపడినటువంటి దాఖలాలు స్వతంత్ర అనంతరం ఎక్కడ లేవు. అవన్నీ మీకు తెలిసినటువంటి అంశం. సో ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే 2014 నుండి తీసుకున్నట్లయితే ఒకవైపు వైకాపా, ఒకవైపు తెదేపా ఉన్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ విషయం కూడా గమనించాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీతో కలిసి భారతీయ జనతా పార్టీ ప్రయాణం అనేది ఇప్పుడు 98లో ప్రారంభమైంది కాదు. ఏదైతే 2000లో ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ, 2002లో ప్రారంభమైనటువంటి తెలుగుదేశం పార్టీ తొలినాల నుండి కూడా, ఇంకా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు సందర్భంగా జరిగినటువంటి సంఘటనలో ఆనాటి మా అగ్రనాయకులైనటువంటి వాజ్పేయి గారు, అద్వానీ గారు, వెంకయ్య నాయుడు గారు ఏ విధంగా ఆ సహకారాన్ని అందించి ఇక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, ఆ రోజు నుండి ఒక రిలయబుల్ పార్ట్నర్స్ గా, రిలయబుల్ భాగస్వాములు అనే దానికంటే ఒక భావజాలం, సమాంతర భావజాలం కలిగినటువంటి 2 పార్టీలు అయితే ఆ రోజు నుండి కలిసి ప్రయాణం చేస్తున్నాం. అయితే నేను చెప్పింది 98 నాటికైతే 18% ఓటు బ్యాంక్ తో ఉన్నాం. 99 ఎలక్షన్స్ కనుక మేము విడిగా వెళ్ళినట్టయితే ఆ రోజు ఇక్కడ మేము సెకండ్ ఆల్టర్నేటివ్ గా వచ్చే పరిస్థితి కూడా ఉండేది. దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ ని గద్దెదించాలి అనేసి అంటే కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ తర్వాత భారతీయ జనతా పార్టీయే పెద్ద పార్టీ అని చెప్పేసి ఏదైతే జనసంఘ టైం నుండి ఉన్నటువంటి ఆలోచన, ఇంకా చెప్పాలి అనేసి అంటే భారతీయ జనతా పార్టీగా ఆవిర్భావం చెందిన తర్వాత 2 సీట్లతో ప్రారంభమైనటువంటి ప్రస్తావన నేపథ్యంలో మళ్లీ పెరుగుతూ వచ్చి ఇవాళ గత ఎన్నికల్లో 303 సీట్లు, మొన్న అయితే ఇండివిజువల్ గా 241 సీట్లుగా మేము పరిమితమైనటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ దేశ రాజకీయాలు, దేశంలో కాంగ్రెస్ పార్టీ తాలూకా ప్రభుత్వం రాకుండా ఉండాలనేసి అంటే భారతీయ జనతా పార్టీ కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకోవాల్సి వచ్చింది. ఆ అడ్జస్ట్మెంట్ల ఆధారంగా కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి వచ్చింది. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో
ఇవాళ మనం చూస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఒక మేలు కావాలి అనేసి అంటే ఇంకో దగ్గర కొంత నష్టపోయే పరిస్థితి ప్రతి పార్టీకి అవసరమే కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 98 పార్లమెంట్ ఎన్నికల గురించి మీరు ప్రస్తావించారు. 98 పార్లమెంట్ ఎన్నికల నాటికి వచ్చిన దాదాపుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10,000కి తక్కువ కాకుండా ఓట్లు బీజేపీకి వచ్చాయి. అలాగే 4 పార్లమెంట్ సీట్లు వచ్చాయి. మరో 3 చోట్ల సెకండ్ ప్లేస్ వచ్చింది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ ఎన్నికల్లో టీడీపీ 150 నియోజకవర్గాల్లో వెనకబడిపోయింది. అదే ప్రాతిపదికన మీతో వాళ్ళు పొత్తు పెట్టుకున్నారనేసి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ కూడా ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ తన మనుగడ కోసమనే ఏదైనా చేస్తుంది. రెండో అంశంగా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచన చేస్తుంది. మేబీ ఆ రోజు తెలుగుదేశం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అది కూడా కరెక్ట్ అనే విశ్వసిస్తాం. మేము ఒక కార్యకర్తగా అయితే వాస్తవం అది. వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తిగా, వ్యవస్థ ద్వారా ఒక సమాధానం చెప్పాల్సినటువంటి వ్యక్తిగా వచ్చేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా పరస్పర వాళ్ళ లబ్ధి కోసమే ఎవరైనా కలుస్తారు. ఆ రోజు కూడా అదే జరిగిందని చెప్పాల్సి వస్తుంది. బీజేపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఉత్తర భారతదేశంలో బలంగా ఉంది. చాలా సార్లు దేశానికి సారథ్యం వహించే అవకాశం వచ్చింది. ఇప్పుడు కూడా 3వసారి మళ్ళీ దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికీ బలపడకపోవడానికి బలమైన కారణాలు ఏమని? ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను ఇందాక ప్రస్తావించినట్టుగా ఏదైతే ఈ ప్రాంతీయ పార్టీల తాలూకా ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ఒకప్పుడు కర్ణాటకలో ఎప్పుడైతే ఒక ప్రాంతీయ పార్టీ డౌన్ అయిందో భారతీయ జనతా పార్టీకి అవకాశం లేదు. అదేవిధంగా తమిళనాడులో దాదాపు 4 దశాబ్దాల పాటు అక్కడ ఏ జాతీయ పార్టీకి అవకాశం లేనటువంటి సందర్భం. మొన్న ఏదైతే ఒక ప్రాంతీయ పార్టీ డౌన్ అయిందో ఇవాళ భారతీయ జనతా పార్టీ అక్కడ ఎమర్జ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి కారణాలు కొన్ని ఉన్నాయి. అదే కేరళ తీసుకున్నాం, ఆంధ్రప్రదేశ్ లో కూడా వీటి కారణం ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యం ఒకటైతే, రెండవది ఒక జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ తాలూకా భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉంది, ఇవాళ ఉన్నటువంటి మోడీ లేకపోయినట్టయితే అమిత్ షా గారు కావచ్చు, లేదా గతంలో ఉన్నటువంటి అద్వానీ గారు, వాజ్పేయి గారు కావచ్చు, లేదా మా ఫౌండర్స్ అన్నటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, లేకపోయినట్టయితే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కావచ్చు. అలా అంటే సమకాలీన రాజకీయాల్లో తీసుకుంటే వీళ్ళందరూ కూడా నార్త్ స్టేట్స్ సంబంధించినటువంటి వ్యక్తులు. వారికి మన సదర్న్ లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా వాళ్ళకు ఉంటుంది. సో ఇక్కడ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. సదర్న్ స్టేట్స్ లో 4 రాష్ట్రాల్లో 4 భాషలు ప్రధానమైనటువంటి తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం. సో ఈ రకంగా ఈ ప్రాంతం నుండి ఉన్న ఒకటి ఉత్తరాది నాయకత్వం భాషా సమస్య ఒకటైతే, దక్షిణాది నాయకత్వం నుండి కూడా ఏదైతే ఈ హిందీకి సంబంధించినటువంటి ప్రాబ్లం వల్ల ఏదో ఒక వెంకయ్యనాయుడు గారు లేకపోయినట్టయితే కర్ణాటక నుండి వచ్చినటువంటి కొంతమంది లీడర్స్ స్థానికంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు జాతీయ స్థాయి రాజకీయాల మీద దృష్టి పెడితే వారికి ఉన్నటువంటి శక్తియుక్తులు సరిపోయినటువంటి సందర్భం. కాబట్టి తమ సొంత రాష్ట్రాల్లో వాళ్ళు దృష్టి పెట్టడానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు. సో ఈ ప్రధానమైనటువంటి 2 కారణాల వల్ల ఏంటంటే దక్షిణాదిలో కాస్త బలహీనంగా ఉన్నమాట వాస్తవం. ఈ కారణాలు ఇప్పుడు అధిగమించడానికి కొంత ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదాహరణకి ఒక ప్రయోగం వల్ల తమిళనాడులో కూడా బలపడే పరిస్థితి వచ్చింది. కర్ణాటకలో ఎలాగో బలంగానే ఉన్నాం. ఇవాళ తెలంగాణలో కూడా మొన్న కాంగ్రెస్ 8 సీట్లు సాధిస్తే భారతీయ జనతా పార్టీ 8 సీట్లు సాధించి అక్కడ కూడా బలమైనటువంటి పక్షంగా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా పొత్తులో కూడా కొంత మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కేరళలో కూడా ఎప్పుడూ లేని ఒక ఎంపీ గెలిచాము. అలాగే ఓట్ షేర్ పెరిగింది. ఓవరాల్ గా సౌత్ ఇండియా లెవెల్లో తీసుకున్నట్టయితే ఓట్ షేర్ పెరిగింది అనమాట మొన్న ఎలక్షన్స్. కాబట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరణకి సరైనటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది. గత 10 ఏళ్లుగా బీజేపీ దేశంలో అధికారంలో ఉండడం, మోడీ గారి నాయకత్వం ఒకవైపు, మరోవైపు పార్టీలో అగ్రనేతలందరూ కలిసి పనిచేసినప్పటికీ ఈసారి జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్ కి చేరుకోలేకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి? రాబోయే 5 ఏళ్ల వరకు ఈ ప్రభుత్వం ఉంటుందన్న గ్యారంటీ ఉందా? ఒకటి, సీట్లు తగ్గాయి కానీ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం ఎక్కడ తగ్గలేదు.
సీట్లు తగ్గడానికి కారణం ఏంటంటే ఏదైతే ప్రతిపక్షాలు ఉమ్మడిగా పోటీ చేసినటువంటి సందర్భంలో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోనే తగ్గాయి. ఉదాహరణకి పక్కనే ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో ఓట్ షేర్ పెరిగింది, అధికారంలోకి వచ్చాము, సీట్లు కూడా. సో ఇట్లాంటివి కొన్ని సహజంగా అంటే 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న తర్వాత కూడా ఇటువంటి ఫలితాలు సాధించడం అనేది ఒక చరిత్ర అయితే, ఇక్కడ ఓట్లు తగ్గలేదు అనేది మరొక పాయింట్ అయితే, ఖచ్చితంగా సీట్లు తగ్గడానికైతే ప్రతిపక్షాలు ఏదైతే అంటే అనైతిక కలయిక అంటాను నేనే కాదు, ఏ భారతీయ జనతా పార్టీ అయినా సరే మొన్న ప్రతిపక్షాలు కలిసి పోటీ చేసింది అనైతిక కలయిక. ఎందుకని అంటే ఒక రాష్ట్రంలోనేమో ప్రత్యర్థులుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు, ఉదాహరణకి కేరళలో ప్రత్యర్థులుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు ఢిల్లీలో కలిసి పోటీ చేస్తారు, పంజాబ్ లో ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వ్యక్తులు పక్కనే ఉన్న ఢిల్లీలో కలిసి పోటీ చేస్తారు. అంటే అనైతిక కలయిక వలన కూడా కొంత నష్టం జరిగింది. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీని అభిమానించే ప్రజలు గాని ఓటర్లు గాని తగ్గలేదనేది ఇక్కడ గమనాలు. ఇదే సందర్భంలో ఏదైతే వర్తమాన రాజకీయ పరిస్థితులను ఒకసారి మనం తీసుకునేటప్పుడు గతంలో ఒక ఉత్తరాదికే పరిమితమైనటువంటి పార్టీ అన్నటువంటి ముద్ర నుండి ఇవాళ దక్షిణాదిలో కూడా తన తాలూకా విస్తరణ జరుగుతుందన్నటువంటి పరిస్థితికి ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చిందనేది మా అభిప్రాయం. దేశ రాజకీయాల్లో మనం చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో విస్తరించగలిగింది. కాకపోతే కొన్ని రాష్ట్రాల్లో బలవంతంగా పార్టీలు మార్పిడికి అవకాశం కల్పించింది, ఫిరాయింపులను ప్రోత్సహించింది. ఖచ్చితంగా చాలా రాష్ట్రాల్లో అధికార మార్పిడికి సంబంధించి భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రమేయం ఉందన్నమాట వాస్తవం. అయితే నేను ఒక విషయం చెప్తాను. మేము ఇప్పుడు పరిపాలించి 10 సంవత్సరాలు పూర్తయి 11వ సంవత్సరంలోకి వచ్చినటువంటి సందర్భంలో గాని, వాజ్పేయి గారు దాదాపు 5 సంవత్సరాల పైచిలుకు కాలంలో గాని ఎక్కడ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే ఆర్టికల్ ఉపయోగించుకో. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్ని సందర్భాల్లో చేసిందో మనందరికీ తెలుసు. వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఏదైనా చేస్తుందంటే ఒక రాజకీయ పార్టీగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ రాష్ట్రం తాలూకా అభివృద్ధి బాగోగుల్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా బలవంతంగా ఫిరాయింపులు చేపట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. అక్కడ ఉన్నటువంటి ఆయా పార్టీల్లో ఉన్నటువంటి అనైక్యత వలన మా దగ్గరకు వచ్చిన వాళ్ళని తీసుకొని మేము అక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే ప్రభుత్వాలు ఏర్పాటు చేయకపోయినప్పటికీ మాకు మేముగా బలపడడం కానీ జరుగుతున్నమాట వాస్తవం. చాలా సందర్భాల్లో ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు మాకు ఆదరిస్తున్నటువంటి తీరు కూడా దానికి నిదర్శనం, ప్రజలు అంగీకరిస్తున్నారు. అయితే ప్రతి రాజకీయ పార్టీ కూడా ఖచ్చితంగా తాను బలోపేతం అవడానికి, బలోపేతం ద్వారా ఆయా రాష్ట్రాల్లో గాని ఆ దేశంలో గాని అభివృద్ధి పరంగా ప్రయాణానికి ఒక సానుకూల దృక్పథంతో ఉండాలన్న ఆలోచన ఏ పార్టీ చేస్తుంది. రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ కూడా అదే చేస్తుంది. ఇది ఇక్కడ ఎక్కడ అనైతికంగా గాని రాజ్యాంగానికి విరుద్ధంగా గాని భారతీయ జనతా పార్టీ ఎక్కడా ప్రవర్తించినటువంటి సందర్భం లేదనేది మేము గట్టిగా చెప్పాలి. రాజ్యాంగం గురించి అలాగే మీరు వచ్చారు కాబట్టి మనం చెప్పుకోవాలి. భారతదేశం అంటే ఒక సెక్యులర్ కంట్రీ. బీజేపీ ఒక మతాన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ మిగిలిన మతాలని కొంచెం ప్రాధాన్యత తగ్గించే పరిస్థితి ఉందనే వాదన ఉంది. నేను అంగీకరించను అని చెప్పేదానికంటే, మేము ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చి 10 సంవత్సరాలైంది. ఈ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి మత కల్లోలం ఒకసారి తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ 0. అంతకు ముందు ఒకసారి ఆలోచన చేసినట్లయితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, మరి వాళ్ళందరూ సెక్యులరిస్టులే కదా. సెక్యులరిస్టుల సమయంలో ఎందుకు మత కల్లోలాలు జరిగాయి, ఎందుకు కర్ఫ్యూలు విధించారు? మరి ఇవాళ మేము మతత్వవాదులు అయినట్లయితే ఇవాళ జరగాలి కదా. మేము అధికారంలో ఉన్నాం కదా, ఎక్కడ ఏ మతాన్ని మేము ఎక్కడ కించపరచట్లేదు, లేదా ఏ మత ప్రార్థనా స్థలాల్లోనూ కూడా మేమేమి చొరబాట్లు చేయట్లేదు. ఇవాళ దేశం మొత్తం మీద ఉన్నటువంటి అన్ని మతాల వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నటువంటి ఒక సందర్భం. నేను ఇంకా చెప్పాలనేసి అంటే ఏదైతే నార్త్ ఈస్ట్ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ భారతీయ జనతా పార్టీని అక్కడ కూడా ఆదరిస్తున్నటువంటి సందర్భం. లేదా ఏదైతే ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా వాళ్ళ మత కల్లోలాలు లేకపోవడమే కాకుండా మేము సుభిక్షంగా ఉన్నామని చెప్పేసి భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నటువంటి సందర్భం. సో ఇవన్నీ ఉదాహరణలు తీసుకునేటప్పుడు అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ అంశంకి వచ్చేసి 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఇవాళ జమ్మూ కాశ్మీర్ లో ఏర్పడినటువంటి శాంతియుత వాతావరణం నేపథ్యం రాబోయే రోజుల్లో ఎలక్షన్ కూడా వెళ్తున్నటువంటి ఒక సందర్భం. సో ఇవన్నీ నేపథ్యంలో ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు, అన్ని మతాలని కూడా ఆదరిస్తుంది. ఏదైతే
ఒక దేశం తాలూకా మూలాల నుండి మనం అంటే పురాణ ఇతిహాసాల దగ్గర నుండి మనం తీసుకున్నట్లయితే ఈ దేశం పేరే హిందూ దేశం. హిందువుల్ని కూడా హిందూ మతం గురించి కూడా ఆలోచించాలని చెప్తుందే తప్పిస్తే ఒక హిందూ మతాన్నే మెడలో వేసుకొని తిరగట్లేదు భారతీయ జనతా పార్టీ. ప్రతి భారతీయ జనతా పార్టీలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అన్ని మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులే ఉన్నటువంటి సందర్భాలు కూడా గుర్తు చేస్తున్నాం. కాబట్టి దేశానికి అవసరమైనటువంటి దేశానికి అవకాశం ఉన్నటువంటి అంశాల్లో అభివృద్ధి ప్రధానమైనటువంటి ఎజెండాగా వెళ్తుంది తప్పిస్తే మతతత్వ పార్టీ అనేది ఎవరైనా ముద్ర వేస్తే వేయాల్సిందే తప్పిస్తే భారతీయ జనతా పార్టీకి అయితే అటువంటి భావనే లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒత్తులో భాగంగా సీట్ల కేటాయింపులో పదవుల కేటాయింపులో అగ్ర కులాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా బీజేపీలో ఉన్న వెనుకబడిన సామాజిక వర్గాలకు విస్మరించారనేది ఒక వాదన ఉంది. అంటే ఆ వాదన కొన్ని ఉన్నటువంటి ఏదైతే మొన్న 10 సీట్లు 10 అసెంబ్లీ సీట్లు 6 పార్లమెంట్ సీట్లు ఇచ్చినటువంటి తీరును చూసేటప్పుడు ఆ వాదన ఉన్నమాట వాస్తవమే. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 175 25 పార్లమెంట్ సీట్లకి భారతీయ జనతా పార్టీ పోటీ చేసేటప్పుడు కనుక ఈ వాతావరణం ఉంటే దాని గురించి ఆలోచన చేయాలి. పొత్తులో వెళ్ళేటప్పుడు మాకు వచ్చిన సీట్లే తక్కువ కాబట్టి ఖచ్చితంగా అక్కడ గెలుపు గుర్రాలనే పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈవెన్ జనసేన పార్టీకి కూడా అదే పరిస్థితి ఉంది. కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి కూడా వాళ్ళు కొన్ని ఈక్వేషన్స్ ఫాలో అవ్వలేకపోయారు, ఎందుకంటే మాకు ఇచ్చినటువంటి సీట్ల నేపథ్యం. కాబట్టి అలయన్స్ పార్టీలుగా పోటీలోకి వెళ్ళేటప్పుడు ఈ కొంచెం క్యాస్ట్ ఈక్వేషన్స్ ఈ తరగతుల ఈక్వేషన్స్ ఇలాంటివి కొన్ని మిస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చిన సీట్లలో సింహభాగం గెలిపించుకోవాలన్నట్టు ఆలోచనతో ఉంటారు. కాబట్టి పైగా ఇవాళ డైరెక్ట్ ఎలక్షన్స్ లో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశం ఏదైతే ఉందో ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది అభ్యర్థుల ఎంపికలో. ఆర్థిక పరమైనటువంటి అంశం ఎందుకనేసి అంటే విపరీతంగా పెరిగిపోయినటువంటి ఖర్చుల నేపథ్యంలో ఇది కూడా ఒక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆ నేపథ్యంలో జరిగినటువంటివి ఒకటి. అయితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మాకు ఒక అభిప్రాయం ఉందన్నమాట. సరే, ఎన్నికల్లో ఎలాగో గెలుపు గుర్రాలను ప్రోత్సహిస్తాం కాబట్టి చేయొచ్చు, కానీ తర్వాత అధికారంలో భాగస్వాములుగా ఉండగా వచ్చినటువంటి ఏదైతే ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి అంశాల్లో ఖచ్చితంగా ఈ బలహీన వర్గాలు, ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలు సీనియారిటీ ఆధారంగా వాళ్ళకి న్యాయం చేసినట్లయితే ఇటువంటి అభిప్రాయం పోవడానికి అవకాశం ఉంటుందని ప్రతి కార్యకర్త కూడా విశ్వసిస్తారు. ఎన్నికల ప్రచారంలో మీ పార్టీ కావచ్చు, మీ పొత్తులో భాగంగా ఉన్న పార్టీలు కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎక్కువగా విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు. ఇలా చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది. అసలు దీనికి మీరు ఏ విధంగా సమాధానం చెప్పారు? మీరే తీసుకొచ్చింది మీద మళ్ళీ మీరే ఎలా చెప్తారు? మంచి ప్రశ్న. కాకపోతే ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురాలేదు. కేంద్ర ప్రభుత్వం 2 రకాలుగా యాక్ట్ చేస్తుంది. ఒకటి యాక్ట్ పార్లమెంట్ లో ఆమోదించబడినటువంటి యాక్ట్ ఆయా రాష్ట్రాలు ఆమోదించేలాగా పంపించడం జరుగుతుంది, ఒక సిస్టమ్. ఇంకొక సిస్టమ్ ఏంటంటే కేవలం ఆ యాక్ట్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలే తయారు చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ మాత్రం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇక్కడ జరిగింది ఏంటనేసి అంటే యాక్ట్ ఆమోదం అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కేవలం దేశవ్యాప్తంగా విభిన్నమైనటువంటి రాష్ట్రాల్లో విభిన్నమైనటువంటి వాతావరణాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ సంబంధించి ఉన్నటువంటి సవాళ్ళని బేస్ చేసుకొని వాటిని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద కొన్ని గైడ్ లైన్స్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ ఆధారంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ చట్టాన్ని రూపొందించిందో దాంట్లో కొన్ని లోటుపాట్లు ఎత్తి చూపడం జరిగింది. మా ప్రధానంగా ఇదన్నమాట. అంటే యాక్ట్ ఉదాహరణకి కొన్ని యాక్ట్స్ ఏం చేస్తారంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదించి రాష్ట్రాల ఆమోదాన్ని పంపిస్తే యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఆమోదించే పరిస్థితులు ఉంటాయి. ఇది ఆ విధమైనది కాదు, కేవలం గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన యాక్ట్లు కొన్ని లొసుగులు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొత్తము లొసుగులతో ఉండదని చెప్పేసి ఎవరు చెప్పడానికి సిద్ధంగా లేరు. అందులో ఉన్న కొన్ని పాయింట్స్ అయితే ఉదాహరణకి నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకొని చేశాడు. ఆయన
అది కేంద్ర ప్రభుత్వం చెప్పదు కదా, కేంద్ర ప్రభుత్వానికి అవసరం లేదు కదా. సో ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా యాడింగ్స్, ఇట్లాంటి వాటి వల్ల వచ్చినటువంటి అస్పష్టమైనటువంటి పరిస్థితి. మీరు ఏ రాష్ట్రంలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్ళినా అక్కడ దాదాపుగా 90% రిజల్ట్ బీజేపీకి ఫేవర్ గా వస్తుంది. అలాగే మొన్న జరిగినటువంటి ఎన్నికలకు పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా పార్టీ కూటమి అభ్యర్థి విజయం సాధించారు. అసలు ఈ ఎన్నికల్లో మీరు ఉపయోగించే ప్రచార అస్త్రాలు అంటే ఎక్కడైనా కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో అయినా కావచ్చు. ప్రధానంగా నేను ఒక సిన్సియర్ అండ్ సీనియర్ కార్యకర్తగా నా పార్టీ నా మీద ఉంచినటువంటి బాధ్యత ఏంటనేది నేను గుర్తెరుగుతాను. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ముందు నా పార్టీ కార్యకర్తల తాలూకా పరిస్థితి ఏంటనేది నేను బేరేజ్ వేసుకుంటాను. వారికి ఉన్నటువంటి అనుకూల అంశాలు ఏంటి, ప్రతికూల అంశాలు ఏంటి. ఈ ప్రతికూలంగా ఉన్నటువంటి అంశాలకు అవసరమైనటువంటి సపోర్ట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి అది అనుకూలమైనటువంటి అంశాలుగా మారి వాళ్ళు ఎంతవరకు ఆయా అభ్యర్థుల విజయాల్లో భాగస్వాములు అవుతారన్నటువంటి అంశం మీద దృష్టి పెడతాను. నేనే కాదు, సాధారణంగా భారతీయ జనతా పార్టీ నుండి బయట పని కోసం నాలాగా వచ్చే ప్రతి కార్యకర్తకి ఉన్న దిశానిర్దేశం అది. నా వరకు నేను దాన్ని పెట్టడమే కాకుండా 100% వాళ్ళ తాలూకా శక్తి సామర్థ్యాలని అక్కడ పార్టీ గెలుపు కోసమని వినియోగపడే విధంగా ఒక ప్రణాళిక రచించుకొని దానికి అవసరమైనటువంటి వనరుల్ని సమకూర్చుకొని అటు పార్టీ నుండి అయితేనేమి, ఇటు అభ్యర్థి నుండి అయితేనేమి, లేకపోయినట్టయితే సొంతంగా కొన్ని పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల ద్వారా అయితేనేమి చేసి ఆ గెలుపు ఏ విధంగా ఉండో ఒక ప్రణాళికాబద్ధంగా దాదాపు ఒక 2-3 వారాలు అక్కడ మనం ఆ ప్రణాళికను ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్ళినందువల్ల వస్తున్నటువంటి ఫలితాలు తెలంగాణలో అయితేనేమి, కర్ణాటకలో అయితేనేమి, ఢిల్లీలో అయితేనేమి, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల పాల్గొండ అయితేనేమి, ఎక్కడైనా సరే ఈ ప్రణాళిక ఆధారంగా మనం వనరులను సమీకరించుకొని ఇటు మానవ వనరులు అటు ఆర్థిక వనరులు వీటిని సమతౌల్యం చేసుకుని వెళ్ళేటప్పుడు వచ్చే గెలుపు మాత్రమే. పర్టికులర్ గా మనం చెప్పుకోవాలనుకుంటే మన్యం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి పంచుకోట లాంటిది. అది ఎలా మీరు బదులు కొట్టగలిగారు? ఒకటి, వైఎస్ఆర్సీపీ అక్కడ వరుసగా రెండు సార్లు విజయాలు సాధించినప్పటికి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మీద వ్యతిరేక భావన లేనటువంటి సందర్భాన్ని కూడా నేను గమనించాను. సో అప్పుడు ఏం చేయాలనేసి అంటే ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద వ్యతిరేక భావన లేనప్పుడు తనకంటే మంచి క్యాండిడేట్, మంచి అవకాశము, మంచి ఈ పార్టీ అధికారంలోకి వస్తే మంచి అవకాశాలు వస్తాయి, గతంలో ఏం జరిగింది అది ఇప్పుడు మళ్ళీ పునరావృతం కాకుండా చేసుకోవడం ఎలా అన్నటువంటి ఆలోచనతోని మనం కరెక్ట్ గా ఒక ప్రణాళిక రచించుకునడం జరిగిందన్నమాట. అదే సందర్భంలో అక్కడ ఏదైతే ఇప్పుడు నేను పనిచేయడానికి వెళ్ళినటువంటి ఎంపీ అభ్యర్థి అయితేనేమి, ఎమ్మెల్యే అభ్యర్థి అయితేనేమి, ఈ కూటమికి సంబంధించిన ఇద్దరు అభ్యర్థులకి ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి కొన్ని గ్రూపులు సహజంగా ఉంటాయి. అది ఎక్కడ సహజం, అది రాజకీయాలు. సో ఆ గ్రూపులకు కూడా మనం పనిలోకి తీసుకురావడం అనేది జరిగింది అనమాట. వాళ్ళను కూడా పనిలో ఇక్కడ ఒకటే ఒక నినాదం, క్యాండిడేట్ అనేది మనకి సెకండరీ, పార్టీ అనేది మనకి ప్రధానము అన్నటువంటి ఒక అంశాన్ని ఆ కార్యకర్తల మధ్యలో మనం చూపించగలిగినప్పుడు కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేస్తారు. అప్పుడు క్యాండిడేట్ అనేది అక్కడ సైడ్కి వెళ్ళిపోతున్నారు, పార్టీ గెలవాలన్నటువంటి ఆలోచన జరుగుతారు. నేను వెళ్ళింది పార్టీని గెలిపించడమే, నాకు అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరున్నారు అనేది నాకు ప్రధానమైనటువంటి అంశం కాదు. సో ఇది మనం కోయిన్సైడ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఓట్లు అనేవి ట్రాన్స్ఫర్ జరిగాయి. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే అధికార పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కూడా కొంతవరకు తోడైంది. అయితే అది ఏదైతే మనం ఒకసారి ఎన్నికల ఫలితాలు గమనించేటప్పుడు ట్రైబల్ ఏరియాలో మళ్ళీ వైసీపీకి కొంత ఆదరణ ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే అక్కడ ఎంపీ మేము ఓడిపోవాల్సి వచ్చింది. నేను పనిచేసినటువంటి సెగ్మెంట్ లో మాత్రం ఎంపీకి మెజారిటీ వచ్చిన, రూరల్ గా అరకు పార్లమెంట్ తీసుకుంటే ఓడిపోయినటువంటి సందర్భం. అటువంటి ప్రతికూల అంశాలన్నింటినీ మనం ఓట్ టు ఓట్ క్యాలిక్యులేట్ చేసుకొని కన్సల్టేట్ చేసుకోవడం వల్ల గెలుపు సాధ్యపడుతుంది. దేశవ్యాప్తంగా ఈవీఎంల మీద ఒక చర్చ జరుగుతుంది. ఎన్నికల్లో అవకాశం ఉన్న చోట అధికార పార్టీ, అధికారులు అనుకూలమైతే ప్రతిపక్ష పార్టీ, ఎవరికి అవకాశం ఉంటే వారు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారని ఒక ఆరోపణ ఉంది. దీని మీద ఏమంటారు? ఇది సందర్భానుసారం ఇది మారిపోతుంది అభిప్రాయం.
ఉదాహరణకి గత ఎన్నికల్లో ఆ రోజు ఓడిపోయినటువంటి పార్టీలు ఇదే ఆరోపణలు ఆరోపించాయి ఈవీఎంల మీద. ఇవాళ ఓడిపోయినటువంటి పార్టీలు ఇదే ఆరోపణలు ఆరోపిస్తున్నాయి. ఒకవేళ ఇప్పుడు వర్తమాన ఎన్నికలనే తీసుకుందాం సరే, గతంలో జరిగినటువంటి ఎన్నికలు కాకుండా ఆంధ్రప్రదేశ్ లోన ఈవీఎంలు మేనేజ్ చేసి కూటమి అధికారంలోకి రావడానికి కేంద్ర ప్రభుత్వమే సహకరించింది అన్నటువంటి ఒక వాదన ఏదైనా ఉంటే దాన్ని కాసేపు మనం సమర్థిద్దాం. ఇది సమర్థించేటప్పుడు ఇక్కడ కూటమి ప్రభుత్వం రావడానికి అంత చొరవ తీసుకొని అంత రిస్క్ తీసుకొని వెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ మరి కేంద్రంలో మేమెందుకు ఇప్పుడు మాకు వచ్చిన 303 సీట్ల నుండి 241 తగ్గించుకోవడానికి ఏదో చూస్తాం. మూడో పర్యాయం వెళ్తున్నాం అనేసి అంటే ప్రజా వ్యతిరేకత ఇలాంటివి ఉంటాయని ఆలోచనతోనే కదా మేము కూడా కొత్త సెగ్మెంట్ లో పనిచేసుకుని వెళ్ళాము. మరి అదే ఇక్కడ ఇదే కరెక్ట్ అయినప్పుడు అక్కడ కూడా మేము అదే పని చేస్తున్నాం కదా. 303 నుండి 403 తీసుకెళ్లిపోయాం. ఉత్తరాదిలో అధికారులు ఉద్యోగులు ఆ స్థాయిలో అవకాశం ఇవ్వలేదు, అందుకు దక్షిణాదికి ఇలా చేశారన్నది కూడా ఒక జస్ట్ ఒక ఆరోపణ మాత్రమే. డెఫినెట్ గా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఏమంటాం అనేసి అంటే ఇక్కడ కూడా ఉద్యోగుల్ని మేనేజ్ చేసి చేశామనేసి అనుకుంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది. పైగా ఈవీఎంలను ఒకసారి మనం పరిశీలించినట్టయితే చాలా జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఆయన ఫారిన్ టూర్ వెళ్ళి, చంద్రబాబు నాయుడు గారు కూడా ఫారిన్ టూర్ వెళ్ళారు. అప్పుడు ఏమనుకున్నారు, ఇద్దరు కూడా ఈవీఎంలు మేనేజ్ చేయడానికి వెళ్ళారు అన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి. సోషల్ మీడియా పెరిగిన తర్వాత వార్తలకి ఏమీ లోటు లేదు కదా. వాస్తవానికి ఏ ఈవీఎం కూడా ఇంటర్నెట్ తో అనుసంధానమైనటువంటి పరిస్థితి ఉండదు. ఇంటర్నెట్ తో అనుసంధానం కాకపోతే, అనుసంధానం అయితే హ్యాకింగ్లు లేకపోతే ఇలాంటివి చేయొచ్చు. ఇంటర్నెట్ తో అనుసంధానం లేనటువంటి ఏ ఎలక్ట్రానిక్ డివైస్ ను కూడా మేనేజ్ చేయడం అనేది సాధ్యపడదు. అయితే ఏంటంటే సహజంగా ప్రజల్లో పెళ్ళుకున్నటువంటి వ్యతిరేకత అది ఓట్ల రూపాన మారి ఆ రోజు అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగినప్పుడే మేము చెప్పాం ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతుంది అనేసి, అంటే ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి బయటపడుతుంది అనేసి. ఆ రోజు ఏమంటే అధికార పార్టీ మాకే ఫేవర్ గా ఓటింగ్ వస్తుందని చెప్పేసి వాదించారు తప్పిస్తే మేము ఆ రోజు చెప్పాం. ఏదైతే అర్ధరాత్రి వరకు పెళ్ళుకున్నటువంటి ఉత్సాహంతో జరిగినటువంటి ఓటింగ్ 82% ఓటింగ్ నమోదైనటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు. అంతేగాని ఈవీఎంలు మేనేజ్ చేసి చేయడానికి ఇది విశాలమైనటువంటి భారతదేశం, ఏదో ఒక రాష్ట్రం కాదు, ఒక జిల్లా కాదు. ఇది ఇప్పుడు మీరు అన్నట్టుగా పోనీ నార్త్ ఇండియా ఆఫీసర్స్ సమర్థించకపోయినా సరే, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆఫీసర్స్ మాకు అనుకూలంగా మార్చుకోవచ్చు కదా, ఏదో ఒక నయాన భయాన. ఆ పరిస్థితి కూడా లేదు కదా. మేము ఒకటి జెన్యున్ గా జరుగుతున్నటువంటి ఎన్నికలు. సాధారణంగా ఏంటంటే ఓడిపోయినప్పుడు అటువంటి ఆలోచనలు వస్తుంటాయి, ఆరోపణలు కూడా వస్తుంటాయి. వాటిని చూస్తూ వదిలేయడం తప్పిస్తే దాని గురించి సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. అంటే ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల్లోనూ అగ్రదేశాల్లో కూడా బ్యాలెట్ పేపర్ వినియోగిస్తున్నారు, ఇండియాలో మాత్రమే ఎందుకు ఈవీఎం యూటిలైజ్ చేస్తున్నారు అనేది ఒకటి ఆరోపణ. రెండోది 20 లక్షల ఈవీఎంలు కనిపించట్లేదన్నది ఇది కూడా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం. ఇది దీనికి రెండోది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి రకరకాల ప్రచారాల ఆధారంగా మనం మాట్లాడడం అనేసి అంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి దానికి అవకాశం లేదు. మొదటిది డెఫినెట్ గా అది ఆలోచించాలి. ఇతర దేశాలు తీసుకున్నారు, భారతదేశం తాలూకా జనాభా 140 కోట్ల జనాభా, ఆల్మోస్ట్ 103 కోట్ల మంది ఓటర్లు. మిగతా దేశాల్లో బ్యాలెట్ ఉపయోగిస్తున్నారు అనేసి అంటే వాళ్ళకి వేలల్లోనూ లక్షల్లోనూ కోట్లలోనూ ఉంటే సరిపోతుంది. మనకి శతకోట్లలో ఉండాల్సినటువంటి పరిస్థితి అనమాట. పైగా మనం కూడా ఆ సిస్టమ్ నుండి ఈ సిస్టమ్కి వచ్చేటప్పుడు ఇవన్నీ స్టడీ చేశాయి. ఆ రోజు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఏమీ లేదు, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండేది, లేకపోయినట్టయితే మధ్యలో జనతా గవర్నమెంట్, లేకపోయినట్టయితే ఎన్డీఏ వేరే అలయన్స్ కూటమి ఇలాంటివి ఉన్నటువంటి సందర్భంలో కూడా ఈ దేశం తాలూకా పరిస్థితులు అంటే ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులతో కూడా సరిపోల్చుకోలేనటువంటి పరిస్థితి భారతదేశానికి. ఈవెన్ చైనా మనకంటే ఎక్కువ జనాభా, ఇవాళ తక్కువ జనాభా ఉన్నప్పటికీ లేదా సమానంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పరిస్థితి అంతా ఒకటి. ఇంత భిన్నత్వంలో ఏకత్వం అక్కడ ఉండదు. కాబట్టి ఏది డిజైన్ చేసినా మనం పర్టికులర్ గా మన దేశానికి, మన దేశంలో ఉన్నటువంటి వాతావరణానికి, మన దేశంలో ఉన్నటువంటి జనాభాకి, వారి అవసరాలకి, వారి అభివృద్ధికి, వారి తాలూకా అవకాశాలను దృష్టిలో పెట్టుకొని చేయాల్సిందే తప్పిస్తే
ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 200 పైచిలుకు దేశాల్లో ఏ దేశంతో కంపేర్ చేసుకోవడానికి, ఈవెన్ పక్కనే ఉన్న పాకిస్తాన్ కానీ ఆ పక్కనే ఉన్న బంగ్లాదేశ్ కానీ మన దగ్గర విడిపోయినప్పటికీ కూడా అక్కడ కూడా మనలాంటి వాతావరణం లేదు. కాబట్టి భారతదేశం తాలూకా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక ఆలోచన చేయాలా, కంపారిజన్కి అవకాశం లేదు. ఒకవేళ నిజంగానే అలాంటిది ఏదైనా వచ్చి రేపు రాబోయే టెక్నాలజీ ఎలా వస్తుందో చెప్పలేము. ఆ టెక్నాలజీలో ఈవీఎంలు హ్యాక్ చేయడం అనేది, అంటే ఏదైతే ఇంటర్నెట్ తో అనుసంధానం లేకపోయినా హ్యాక్ చేసే టెక్నాలజీ ఏమైనా వచ్చిందంటే ఆ రోజు ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. ప్రస్తుతం మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాకపోతే మ్యాజిక్ ఫిగర్ కొంత దూరంగా ఉండడం, మిత్రపక్షాల కలయిక ఇవన్నీ ఉన్నాయి. మరికొద్ది నెలల్లో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల తర్వాత లోక్సభ 5 ఏళ్లు కొనసాగే అవకాశం లేదనేది విపక్షాలు కానీ ఇండియా కూటమి కొన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. దాని మీద ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ప్రతికూల పరిస్థితులను ఊహించుకొని ప్రచారం చేస్తాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ 241 సీట్లతో, అంటే కేవలం 31 సీట్లు మాత్రమే మెజార్టీకి దూరంగా ఉంది. ఈ 31 సీట్లు కూడా ఏదైతే ప్రధానంగా చెప్తున్నటువంటి ఒక తెలుగుదేశం పార్టీ, లేకపోయినట్టయితే అక్కడ జనతా, ఈ 2 పార్టీల నేపథ్యం, ఈ 2 పార్టీల తాలూకా ఎంపీలు తీసేసినప్పటికి కూడా 272 ప్లస్ మిగతా చిన్న పార్టీలు కలిపి. సో ఈ నేపథ్యంలో బలమైనటువంటి ప్రభుత్వంగానే ఉంది. మీకు ఇంకో విషయం ఏంటంటే, ఇవాళ ఒకప్పుడు ఎన్డీఏ గెలిచినవి 290 అయితే ఇవాళ ఎన్డీఏలో మళ్ళీ మద్దతు ఇస్తున్న వాళ్ళు కలిస్తే ఇవాళ మళ్ళీ 303కు దాటిపోయినటువంటి సందర్భం. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ప్రతిపక్షం కూడా అవన్నీ గాలిలో మేడలు కడుతున్నారు అనమాట. వాళ్ళు నేను మొదటే చెప్పాను, వాళ్ళు ఒక రాష్ట్రంలో కలిసి ఉంటారు, ఒక రాష్ట్రంలో పరస్పరం పోటీ చేసుకుంటారు. సో ఇది ప్రజలు అన్ని వేళల్లోనూ ఆమోదిస్తారు అనుకోవడానికి లేదు. మొన్న కొంత ఆశ పెట్టారు, మేము కలిస్తే ఏదైతే గత అనుభవాల దృష్టి కలిస్తే మేము అధికారంలోకి వస్తామని ఆశ చూపించారు. కాబట్టి మొన్న కాస్త ప్రజలు కొంత ఆదరించిన మాట వాస్తవం. మరొక పర్యాయం అలాంటి పని చెయ్యరు. ఇంకోటి ఏంటనేసి అంటే, నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి ఏకైక ఘనత ఏదైనా ఉందంటే, ఇవాళ దేశం తాలూకా పరిస్థితి 11వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితి 5వ స్థానంలోకి వచ్చింది. 5వ స్థానంలో 3వ స్థానంలోకి తీసుకెళ్తాను అన్నటువంటి వాగ్దానంతో వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల్లో ఇవాళ భారతదేశం తాలూకా కీర్తి ప్రతిష్టని ఇనుముడింపు చేసినటువంటి ఒక తీరైతేనేమి, అదేవిధంగా ఇవాళ భారతదేశంలో కోవిడ్ తర్వాత తీసుకున్నట్లయితే ఏ దేశం అమెరికాతో సహా ఏది కూడా 1.5% గ్రోత్ కే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఇవాళ కూడా 7% ప్లస్ గ్రోత్ రేట్ చూపించినటువంటి భారతదేశం తాలూకా ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఈ ఆధారంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలకు అవకాశం లేదు. ఖచ్చితంగా మోడీ గారే ఉండాలనేది సర్వత్రా వెల్లడవుతుంది. రాబోయే రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మేము సింహభాగం సీట్లతో గెలుచుకొని మళ్ళీ మేము అధికారంలోకి అక్కడ రావడం జరుగుతుంది. ప్రభుత్వం పడిపోతుంది, ప్రభుత్వం తాలూకా పునాదులు బలహీనంగా ఉన్నాయి అని ఎవరైనా ప్రచారం చేస్తే అది వారి విజ్ఞతకి విడిచిపెడతాం తప్పితే భారతీయ జనతా పార్టీ మనం భయం అయితే ఏం లేదు. రాబోయే 5 ఏళ్ళు అంటే 2029 నాటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ స్వతంత్రంగా కానీ ఇంకెవరితో పొత్తులో భాగంగా కానీ అధికారంలోకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే తనకు తానుగానే అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది. మొన్న ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసింది ఉదయం 11:30 సాయంత్రం 4 గంటలకి మేము పార్టీ ఆఫీసులో రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. కేంద్రం నుండి వచ్చినటువంటి పెద్దలు మాకు దిశానిర్దేశం. మనము పొత్తులో ఉన్నాం తప్పిస్తే ప్రభుత్వం మనం ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు అయినటువంటి తెలుగుదేశం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నాం అనేదే మన భావన. మన పార్టీ అభివృద్ధి చెందాలా, రాబోయే రోజుల్లో మన పార్టీ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలా, రాబోయే ఎన్నికల్లో మనం ఇండివిజువల్ గా పోటీ చేయాలా, లేదా ప్రధానమైనటువంటి భాగస్వామిగా ఎదగాల అనేది దిశానిర్దేశం చేయలేదు. భారతీయ జనతా పార్టీ ఇవాళ కాదు 1951 ఏర్పాటు అయిన నుండి కూడా ఇదే ఆలోచనతో ముందుకెళ్తుంది. పొత్తు అనేది తాత్కాలికమే, శాశ్వతంగా పొత్తులో ఉండాలని ఏ పార్టీ కోరుకోదు. దశాబ్ద కాలంలో మోడీ ప్రభుత్వం కోట్లాది మందికి ఉద్యోగాలు ఇస్తామని
వలసలు నివారిస్తామని ఇలా ఎన్నెన్నో హామీలు ఇచ్చినప్పటికీ వాస్తవానికి ఆశించిన స్థాయిలో అమలు కాలేదని ఒక వాదన ఉంది. రాబోయే 5 ఏళ్లలో అదే రీతిలో ఉంటుందా, ఇంకేమైనా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది? ఏదైతే నరేంద్ర మోడీ గారు మొదటిసారి అధికారంలోకి వచ్చేటప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆ 5 సంవత్సరాల్లో సింహభాగం అమలు చేయడం జరిగింది. రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొంత వెనకబడిన మాట వాస్తవం. దానికి ప్రధానమైనటువంటి కారణం ప్రపంచం మొత్తం, దేశమే కాకుండా ప్రపంచం మొత్తం దాదాపు 2-2.5 సంవత్సరాల పాటు కోవిడ్ నేపథ్యంలో వెనకబడినటువంటి ప్రభావం అనేది భారతదేశం మీద కూడా పడింది. భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద కూడా పడింది. అయినప్పటికీ దాన్ని నిలదొక్కుని ఇవాళ సస్టైనబుల్ స్టేజ్కి మళ్ళీ వెళ్ళినటువంటి ఒక సందర్భాన్ని నేను గుర్తు చేస్తాను. ఏదైతే గత పర్యాయం వెనకబడినటువంటి ఉద్యోగాల కల్పనలో కూడా చాలా మంది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోయినట్టయితే పబ్లిక్ సెక్టర్ ఉద్యోగాలని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఇక్కడ ఉద్యోగాలు అనేసి అంటే ఏదైతే ఒక ఇండెక్స్ తీసుకునేటప్పుడు నిరుద్యోగిత తగ్గడం అనేది కూడా తీసుకోవాలి. అంటే విభిన్న రంగాల్లో వాళ్ళకు జరిగినటువంటి ఉపాధి అవకాశాలు. అయినప్పటికీ గత పర్యాయం కొంత వెనకబడిన మాట వాస్తవం. ఈ పర్యాయం అనేది ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఇప్పటికే దాని దిశగా దృష్టి పెట్టడం జరిగింది. ఉత్పాదకత పెరుగుదల ఆధారంగా వచ్చినటువంటి ఉపాధి కల్పన అనే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. దేశంలో ఉత్పాదక పెంపుదల కోసమని దాదాపు 1000% అవకాశాలు ఉన్నటువంటి రంగాలు భారతదేశంలో ఉన్నాయి, వనరులు ఉన్నాయి. కాబట్టి ఈ పర్యాయం దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని కూడా అధిగమించడానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు దృష్టి పెడుతున్నారు. ధన్యవాదాలు తిరుపతి.